మంగళవారం తెల్లవారుజామున ఎప్పటిలాగే తన దైనందిన వాకింగ్ కు వెళ్లిన ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి దుండగులు లక్ష్యంగా చేసుకున్నారు. అత్యంత క్రూరంగా వేట కొడవళ్లతో దాడి చేసి విచక్షణ రహితంగా చంపేశారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా వికోటలో తీవ్ర విషాదాన్ని ఆగ్రహాన్ని నింపింది. ఈ దారుణ హత్యను నిరసిస్తూ శ్రీకాళహస్తిలోని జర్నలిస్టు సంఘం పక్కుమంది. ఇది కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడి కాదని ప్రజాస్వామ్య వ్యవస్థపై జరిగిన దాడిగా అభివర్ణించారు. శ్రీకాళహస్తిలోని గాలి గోపురం వద్ద ఉన్న గాంధీ విగ్రహం నుంచి జర్నలిస్టులంతా ఏకమై 4 మాడవీధుల గుండా భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. నిందితులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై శ్రీకాళహస్తి 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు. తక్షణమే విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించే వరకు తమ పోరాటం ఆగదని జర్నలిస్టు సంఘం స్పష్టం చేసింది. నిజాయితీగా పనిచేసే విలేకరులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని డిమాండ్ చేస్తున్నారు. అతను వెళ్ళి అంత చూసి పెట్టుకోవడం जोहार विलेकर जगन्मोहन रेड्डी, जोहार विलेकर जगन्मोहन रेड्डी, जोहार विलेकर जगन्मोहन रेड्डी। कलंपై కత్తిదాడే, కలంపై కత్తిదాడే, కలంపై కత్తిదాడే.